హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మన ఏదో స్కందం 8వ అధ్యాయంలో ఉన్నాము. సో కొంత భాగాన్ని మనం చూసుకుంటాము. ఒకవేళ టైం సరిపోతే ఓకే, లేకపోతే 9వ అధ్యాయంలోకి ప్రవేశిస్తాం. సో గత క్లాస్లో మనం జింక తప్పిపోవడం లేదా పోయింది తిరిగి రాకపోవడం మొత్తానికి భరతుడి జీవితంలో చాలా ఆందోళనకు గురి చేసింది. ఎందుకంటే తను పెంచుకున్న ఆసక్తి జింక మీద తను ఉక్కిరి బిక్కిరి చేసేస్తా ఉంది. సాధన కోసం వచ్చి ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగాలి, గతంలో తనకున్న రాజ్యం, సంసారం, బాధ్యతల నడుమ తను చేసుకునేటువంటి సాధన సరిపోవట్లేదని చెప్పేసి ఉన్న పలంగా వాటన్నిటినీ పక్కన పెట్టి సో అతను తన యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కోసం తను చాలా కఠినమైనటువంటి త్యాగాలు చేశాడు. అదంత ఈజీ కాదు కదా. కుటుంబాన్ని పక్కన పెట్టడం కావచ్చు, పేరుని పక్కన పెట్టడం కావచ్చు, అధికారాన్ని పక్కన పెట్టడం కావచ్చు, ఇవన్నీ అంత ఈజీ కాదు. కానీ చాలా సులభంగా, చాలా ఈజీగా వాటన్నిటిని పక్కన పెట్టాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ జింకపిల్ల పరిస్థితి చూసి సాధువుగా తనకు కావాల్సినటువంటి తన హృదయంలో తను అనుకున్నటువంటి ఆ కరుణ, ఆ దయ వచ్చింది. కానీ ఏ స్థాయికి ఆసక్తి పెంచుకున్నాడు అని అంటే, ఒక క్షణం కనబడకపోతే తట్టుకోలేకపోతున్నాడు. ఆ, మనం చూస్తూ వచ్చాం. మనం ఆ, ఏ విధంగా ఈవెన్ అతను భగవంతుడికి పూజ చేస్తున్నా కూడా మధ్య మధ్యలో లేచి చూస్తున్నాడు అనమాట. ఆ జింక అక్కడే ఉందా లేదా, ఇంకెక్కడ వెళ్ళిపోయిందా అని. అంటే ఒక విధంగా చెప్పాలంటే వా- జింక పిల్లని తనలో భాగం అనుకుంటున్నాడు. అది రాకపోయేసరికి దేనికైనా అది బలైందా, అది ఏదైనా తినేసిందా, ఏదైనా దాని మీద దాడి చేసిందా అని ఆలోచిస్తున్నాడు. ఆ, చంద్రుడిని ఆ, ప్రార్థిస్తున్నాడు. ఒక విధంగా చంద్రుడిని, నీకు ఒళ్ళంతా మచ్చలున్నా కూడా బహుశా నువ్వు చూపించేటువంటి ఆ కాంతి వల్లే ఆ ఆ జింక కొంతవరకు రాత్రిపూట అది తిరుగుతుందేమో. అసలు బతుకుందా, ఇంకా బతుకుంటే నాకు కనబడాలి, చంపేశారా. ఒక యువరాజుతో పోలుస్తున్నాడు. సూర్యుడిని సూర్యుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఉదయిస్తే అందరికి మంచి జరుగుతుంది, మరి నాకెందుకు మంచి జరగలేదు. నువ్వు అస్తమిస్తున్నావు కూడా ఇంకా తిరిగి రాలేదే. ఆ, యువరాజుతో పోలుస్తున్నాడు. ఎప్పుడు తిరిగి వస్తుందో చూస్తున్నాడు. ఎవరైనా సరే తన సొంత పెంచుకున్న వాళ్ళని ఉన్నత స్థాయిలో చూడాలి, ఉన్నత స్థాయిలో ఊహించుకుంటుంటారు. అట్లా ఈయన జింకనాలు ఊహించుకుంటున్నాడు అనమాట. బహుశా గతంలో నేను పాపం చేశానేమో, అందుకే నాకు ఈ జింక నాకు ఇంకా తిరిగి రాలేదు, నాకు ఇంకా కనబడలేదు అంటున్నాడు. దాంతో ఆడిన ఆటలు, పాడిన పాటలు, అది అది పండిన కొన్ని వ్యూహాలు, అదొకసారి ఆ యజ్ఞం సంబంధించిన వస్తువుల్ని అది కొంచెం తాకితే ఈయన కొద్దిగా గట్టిగా దాన్ని మందలిస్తే అది పోయి మూలపోయి ఒక ఒక సాధు కుమారులాగా పోయి కూర్చుందంట అక్కడికి వెళ్ళి. అంటే మనిషికి సంబంధించినటువంటి గుణాలని జంతువుకు ఆపాదిస్తున్నాడు. సో తన బిడ్డల్లో ఉండేటువంటి, తన బిడ్డలు తాను ఒకవేళ చేసినటువంటి ఏవైతే కార్యాలు ఉన్నాయో, లేదా ఆడుకున్న సందర్భాలు ఉన్నాయో, లేదా ఆట పట్టించే సందర్భాలు ఉన్నాయో, అవన్నీ జింకతో వేసుకుంటున్నాడు. ఇప్పుడు అంతా అన్ని కనెక్ట్ చేసుకున్నాడు జింకతో. సో తాను తను అంటున్నాడు, భూమి ఎంత అదృశ్యం చేసుకుంది, భూమి ఎంత తపస్సు చేస్తుంటే ఈ రోజు జింక ముద్రలు ఆయన మీద పడతాయి. మామూలుగా కృష్ణుడి ముద్రల గురించి ఆలోచిస్తాం. కృష్ణుడు ఆయన నడిచినటువంటి బాటలో కృష్ణుడి యొక్క పాద స్పర్శతో భూమి పులకరించింది. దానికి భూమి అంటుంది, నేను ఎంత ధన్యురాలు అంటుంది.
ఈయన ఆపాదిస్తున్నాడు అనమాట. అసలు భూమి ఎంత అదృష్టం చేసుకుందో జింక వచ్చి జింక పాదముద్రలు ఆడపడ్డాయండి. అండ్ ఆ ప్రదేశాలంట, జింక జరిగిన ప్రదేశాలన్నీ కూడా యజ్ఞానికి అనుకూలమైన ప్రదేశాలంట. అని చెప్పుకుని వచ్చారు. సో ఆ విధంగా లోపల లోపల తన ఆలోచనలు తీవ్రం అవుతున్నాయి. ఒక సందర్భంలో కూడా మనం చూసుకున్నాం. ఓకేనా. మోసం చేసే వ్యక్తుల్ని ఎవరు నమ్మరు. ఏ వేటగాడు కూడా నమ్మడు తన మోసపు స్నేహితుడిని. అలాగే నేను కూడా మోసగించాను, తనని మోసగించాను, పట్టించుకోలేదు, నేను మోసగించాను అనుకుంటుంది. ఒకసారి నన్ను నాపై ఆమెకి అదే ఆ జింకకు ఆ అభిప్రాయంగా ఉండి నేను మోసం చేసిన వాడిని అని అది తలుచుకుంటే మళ్ళీ అది తిరిగి రాదు కదా ఇంకా. ఒక విధంగా కరెక్టేనేమో, నేను కదా చూసుకోవాల్సిన దాన్ని. నేను కొంత ఆదమరిచాను, అది ఎటెళ్ళిందో తెలియదు. ఒక విధంగా నేను నా బాధ్యత నిర్వర్తించలేదు నేను ఇక్కడ. కాబట్టి నేను ఒక విధంగా దాన్ని మోసం చేసినట్టే. కాబట్టి అది మళ్ళీ మోసం చేసిన వాడికి మళ్ళీ వస్తుంది ఎప్పుడైనా. మనం నమ్ముతాం మోసం చేసిన మళ్ళీ మళ్ళీ మళ్ళీ. అట్లాగే జింక నన్ను ఎందుకు నమ్మాలి, నమ్మి ఇక్కడ దాకా ఎందుకు రావాలి. సో ఈ విధంగా ఓకే, ఆలోచనలు కనీసం ఆ సమయంలో కనీసం ఒక సెకండ్ కూడా తన స్థానాన్ని మర్చిపోయాడు. అక్కడికి ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. ఏం చేస్తూ ఉండేవాడు గతంలో మర్చిపోయాడు. కంప్లీట్ గా ఆ, మనసంతా కూడా జింక మీద మోహంతో నిండిపోయింది. ఇది జరగబోతుంది అన్నమాట. మన మన జీవితకాలం ఎవరి మీద మన ఆసక్తులు పెంచుకున్నామో, ఆస్తుల మీద పెంచుకున్నామా, వ్యక్తుల మీద పెంచుకున్నామా, పేరు మీద పెంచుకున్నామా, హోదా మీద పెట్టుకున్నా, దేని మీద మనం ఆసక్తి ఉండిందో అవి పోయేటప్పుడు, మనకు కనబడినప్పుడు అంత తీవ్రంగా మనం ఆందోళన చెందాల్సి వస్తుంది. ఇదే మరణ సమయానికి లీడ్ అయింది అనుకుంటాం. ఇంకా మరణ సమయంలో ఇప్పుడు మనం ఆలోచించాలి. మనం ఒకసారి మనం విశ్లేషించుకుంటే తెలుస్తుంది. అంటే ఎట్లా మన యొక్క మానసిక స్థితి ఉంటుంది ఆ సమయంలో. భయాలు, ఆందోళనలు, కోపం, నిస్సహాయత, ఇవన్నీ తీవ్ర తాండవం చేస్తాయి ఆ టైంలో. జస్ట్ కొన్ని రోజులు పరిచయమైనటువంటి జింకకి ఆ స్థాయి ఎఫెక్ట్ తీసుకురాగలుగుతుంది మనం జాగ్రత్తగా లేకపోతే. ఈ ప్రపంచంలో ఎంతోమంది పుట్టుంటారు, ఎంతోమంది చనిపోతుంటారు. వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు ఏదో ఒక విధంగా బతికేస్తారు అందరూ. మనం ఖచ్చితంగా మనం హెల్ప్ చేయొచ్చు, ఎవరికైనా మనం హెల్ప్ చేయొచ్చు. కానీ దానికి ఒక స్థాయి అనేది ఉంటుంది. ఒక స్థాయి దాకా మనం చేయొచ్చు అది. ఒక స్థాయి దాకే మనం తోడుండి వాళ్ళకి ఆ బలాన్ని ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి. ఒకసారి బలం మన మన శక్తి మేరకు మనం చేసామా, ఇప్పుడు వాళ్ళకు వదిలేసేయాలి. ఇంకా ఆడ నుంచి వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు ఎదగాలి ఇంకా అక్కడి నుంచి. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇప్పుడున్న తల్లిదండ్రుల మెంటాలిటీలోనే భరతుడు ఉన్నాడు, లేదా భరతుడు ఉన్న మెంటాలిటీ తల్లిదండ్రుల్లో ఉన్నాడు. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. నాకు తెలిసి పిల్లలు అంత టెన్షన్లో ఉండరు, వాళ్ళ పేరెంట్స్ ఇంకా భయంకర టెన్షన్లో ఉంటారు ఇప్పుడు. అది పనిగా మన స్కూటర్లో వాటిల్లో పెట్టి తీసుకుని వెళ్ళి అది పనిగా మన ఆ ప్యాడ్ గిడ్ అంతా మనమే మోసి, ఆ పుస్తకాలన్నీ మనమే మోసి, ఏనా, వాళ్ళ కోసం మనం గుళ్ళకి వెళ్ళి నువ్వు అటు రాయి, ఇటు రాయి, ఇటు రాయి, అటు రాయి, నువ్వు ముందు ఇది చెయ్యి, అది చెయ్యి అని 100 సూచనలు సలహాలు ఇస్తూ, ఏనా, ముందు ఈ ఈ ప్రశ్నలకి ఈ విధంగా సమాధానం రాయి, ఆ ప్రశ్నలకి అట్లా రాయాలా. మళ్ళీ మనమే మొక్కులు మనమేమో ఇట్లా అయితే అట్లయితే మేము ఆడికి వస్తాం, ఏడు మొక్కుంటాం, అవి చేస్తాం ఇవి చేస్తామని. మనం పంపించాము, చదవడానికి కావాల్సిన వాతావరణం ఇచ్చాము, అన్ని ఏర్పాట్లు మనం చేసేసాం. ఇప్పుడు ఆ తన బాధ్యత అది, అంత తను చేయాలి, చేస్తాడు. మనం టెన్షన్ పడ్డం వల్ల వాళ్ళు బాగా రాసేది, బాగా రాయకుండా ఏముండదు. వాళ్ళకి రాయాలనిపిస్తే రాస్తారు, లేకపోతే రాయరు.
వాళ్ళకి మనం చేయాల్సింది ఏంటంటే చదువు యొక్క ఆవశ్యకత చెప్పాలంతే. నువ్వు అంత అవ్వాలి, ఇంత అవ్వాలి. మన గోల్స్ నిర్ణయించేది మనం కాదు. లక్ష్యాలు నిర్ణయించేది మనం కాదు. చదివితే వాళ్ళకి ఏం బెనిఫిట్ వస్తుందో అది అర్థమయ్యేటట్టు వాళ్ళ బాధ్యతను వాళ్ళు ఎరిగేటట్టు మనం చేయాలంతే. వాళ్ళ బాధ్యతను వాళ్ళు ఎలా నిర్వర్తించాలో, నిర్వర్తిస్తే వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటో దాన్ని ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్పడానికి ప్రయత్నించాలి. ఎవరితో చెప్పిస్తే వాళ్ళు వింటారో వాళ్ళు కూడా చెప్పించి మనం ట్రై చేయాలి. అంతేగాని ప్రతిరోజు మనం ఉండి నువ్వు నిద్ర లేచావా, నువ్వు రాస్తున్నావా, నువ్వు చేస్తున్నావా, మళ్ళీ ఉదయం లేపమంటావా, రాత్రి మనం పరీక్ష రాస్తున్నావా, మనం చదువుతున్నావా, వాళ్ళు చదువుతున్నారా? మనం అంటాం ఇది నా బాధ్యత అంటాం. మనం ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ బరువును మనం మోస్తూ మన బాధ్యత అనుకుంటే అది కష్టం. వాళ్ళ బరువు వాళ్ళు మోసేటట్టు మనం వాళ్ళకి కావాల్సింది మనం చేయాలి. సో సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను అనమాట. జింకకి ఎంతవరకు కావాలో అంతవరకు శక్తినిచ్చి ఇంక నువ్వు ఇంక నీ నీ పని నువ్వు చేసుకో అని చెప్పాలి ఇంకా. ఓకేనా? ఇంకేదో జింక గుంపు వచ్చినప్పుడు ఆ గుంపులో వదిలేసేయాలి దాన్ని. ఆ జింక గుంపులో అది కూడా వాటితో పాటు అది కూడా వెళ్ళి అది ఎలా బతకాలో అది బతుకుతుంది అది. కాదు మన మధ్యలో జంతువులే బతుకుతున్నప్పుడు చదువు లేకుండా ఏవి ఆ, వాటికి అవేమి ఉద్యోగాలు లేకుండా వ్యాపారాలు లేకుండా బతుకుతున్నప్పుడు మనుషులు బతకలేరా? అన్నీ మనం ప్రతి సెకండ్ ప్రతి దగ్గర ఉండి. ఓకేనా? మనం టెన్షన్ పెంచుకోవడం వల్ల టెన్షన్ పెట్టుకుంటే మన వాళ్ళకి రిజల్ట్ పెరుగుతుందా తగ్గుతుందా? మనం టెన్షన్ పడుతున్నాము అని అంటే ఇట్ ఇస్ సైన్ ఆఫ్ వీక్నెస్ అని అర్థం. ఓకే. ఎక్కడో లోపల మన అహంకారానికి ఎక్కడ దెబ్బ కొట్టదేమని మనం భయపడుతున్నాం అది. వాళ్ళ మీద ప్రేమ ఏం లేదు. మన అహంకారానికి ఎక్కడ చుట్టుపక్కల మన పేరు ఏమవుతుంది, వా వీళ్ళు రాయకపోతే, వీళ్ళు చేయకపోతే, వీళ్ళు అటు అవ్వకపోతే, ఇటు అవ్వకపోతే, మిగతా వాళ్ళంతా కూడా ఏమనుకుంటారు, ఎట్ట అనుకుంటారు, ఏం చేస్తారు. ఈ ఈ ఈ ఈ ఆలోచనలతో వచ్చే భయాలన్నీ అహంకారంతో వచ్చినటువంటి పరిస్థితులు ఇవన్నీ. మన అహంకారం దెబ్బతినకూడదు అక్కడ. ఇంకేనా? అందుకే పాపం వాళ్ళ మీద మన బరువంతా వేసేస్తుంటాం. నువ్వు అది అవ్వాలా, ఇది అవ్వాలా, ఇంత అవ్వాలా, అంత అవ్వాలా అని. వాళ్ళకే వాళ్ళు నిలబెట్టేటట్టు మనం ఫెసిలిటేట్ చేయాలి. వాళ్ళకే వాళ్ళు నిలబెట్టేటట్టుగా. అంతేగాని వాళ్ళ కోసం మనం నిలబడకూడదు. ఇక్కడ జింక దానంతరం నిలబెట్టేట్టుగానే చేసేసి దాని పని దానికి వదిలేయాలి. వదిలేస్తే అది ఏం చేయాలా, ఎట్లా చేయాలా, దాన్ని కూడా తెలివితేటలు ఇచ్చాడు భగవంతుడు. అది బతకడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు ప్రతి జీవికి ఉంది. ఒక చిన్న పురుగుకు కూడా ఉంది. అది ఎట్లా బతకాలి, ఎంత బతకాలి, ఏం చేయాలని వాటికి కూడా ఉంది. ఓకేనా? మనం కూడా వాళ్ళ బతుకులు బతికేస్తే పాపం వాళ్ళేం బతుకుతారు ఇంకా. జీవితకాలం ఆ టెన్షన్ మోయగలుగుతామా? జీవితకాలం అవన్నీ మనం కొనసాగించుకొని ఆ, సగం టెన్షన్ మనకి ఇది సగం బీపీ షుగర్ వచ్చింది దీనివల్లే మనకి. గతంలో గతంలో వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎందుకంటే తెలుసా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు పిల్లల మీద. వాళ్ళు ఏది ఇష్టమైతే చేస్తాడు అబ్బా, లేకపోతే పని చేసుకుంటాడు ఏముంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేవాళ్ళు. ఎట్లా 2 ఎకరాల పొలం ఉంది, చక్కగా చూసుకుంటాడు, ఇది చేస్తాడు, నేర్పిస్తాం, చేస్తాడు. వాడు వాడికి కష్టపడే తత్వం ఉంది. వాడికి కష్టపడే తత్వం ఉంది, ఎక్కడైనా బతికేస్తాడు. అదేందని చెప్పి కష్టపడే తత్వం మనం నేర్పించాలి. అంతేగాని వాళ్ళ కోసం మనం కష్టపడకూడదు అనమాట. దానివల్ల మనం గుడికి వచ్చినా ప్రశాంతత లేదు, మన యాత్రకు పోయినా ప్రశాంతత లేదు. మనకి ఈ రోజు లేచి ఇంకెడికైనా పోవాలన్నా ప్రశాంతత లేదు. సో ఎక్కడ మన ప్రశాంతత ఉండదు అనమాట. సో అందుకనే ఆ, ఇప్పుడు భరతుడు క- పూజ చేస్తున్నా కూడా ఎక్కడుంది ఈ జింక, ఏం జరుగుతుందో ఏం చేస్తుందో అనే పాయింట్కి వచ్చేసాడు అసలు.
అంటే దేవుడు కూడా కాపాడాడు, నేనే కాపాడేది ఇక్కడ. దేవుడి కంటే నేను ఇంకా బాగా చూసుకుంటాను, నేను ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాను. అట్లాంటి ఒక ఇదన్నమాట. మనం ఆ స్థాయిలోకి మనం వెళ్ళాము అంటే డెఫినెట్ గా మనం చాలా ఆటంకాలు మన జీవితాల్లో వస్తాయి. రేపు పెళ్లి చేసిన తర్వాత కూడా సిచ్యువేషన్స్ వస్తాయి. పెళ్లి చేసిన తర్వాత కూడా అప్పుడు మనం ఎన్ని వ్యాపారాలు, ఇల్లు, మన సాధన అన్ని వదులుకొని పోగలుగుతామా? అప్పుడు ఏం చేస్తాం మనం అంతా? అప్పుడు వాళ్ళని భగవంతు మీద ఆధారపెట్టు పడేటట్టు మనం చేయాలి అంతే. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే, ఎందుకంటే దానివల్ల మన సాధన డిస్టర్బ్ అవుతా ఉంది, మన సేవ డిస్టర్బ్ అవుతా ఉంది, మన పరిస్థితులు తారుమారు అవుతున్నాయి ఇక్కడ. అందువల్ల అత్యంత జాగ్రత్తగా మనం కొంచెం టైం పట్టినా పర్వాలేదు కానీ వాళ్ళకి మాత్రం వాళ్ళ మీద వాళ్ళు నిలబడి భగవంతుడి మీద ఆధారపెట్టి చేయాలి మనం. దానికి ఏమైనా చేసుకోవాలి. అది మరి అంటే మంచిగా చెప్తే వింటారా, కొట్టి చేతి చెప్తే వింటారా, అంటే కోపంగా చెప్తే వింటారా, బుజ్జగిని చెప్తే వింటారా అనేది ఇంకా మన తెలివితేటలు అనమాట. ఆ పరిస్థితులను బట్టి మనం వ్యవహరించాలి. బట్ ఓవరాల్ పాయింట్ ఏంటంటే తన కాళ్ళ మీద తాను భగవంతుడి మీద ఆధారపడుతూ తన జీవితాన్ని తను జీవించగలగాలి. అది మనం చేయాల్సింది. అలా కాకపోతే మాత్రం మరణ సమయంలో అప్పుడు వస్తుంది అనమాట. వీళ్ళు ఎలా బతుకుతారో నేను లేకపోతే, వీళ్ళు ఏం చేస్తారో నేను లేకపోతే, నేను అప్పచెప్పిందంతా వీళ్ళు ఏ స్థితికి తీసుకొస్తారో, ఘోరమైన పరిస్థితిలో ఉంటాం అనమాట ఆ టైంలో. కాబట్టి ఈ విధంగా భరత మహారాజు జింకపై తీవ్రమైన ఆసక్తిలో మునిగిపోయాడు. తన గత కర్మల ఫల కారణంగా దేవదేవుని ఆరాధన నుండి పడిపోయాడు. అది అతని గత ఫలాపేక్ష కార్యకలాపాల వల్ల కాకపోతే తన సొంత కొడుకు మరియు కుటుంబ సభ్యులను ఆధ్యాత్మిక మార్గంలో అడ్డంకులుగా భావించి అతను జింక్ వైపు ఎలా ఆకర్షితుడయ్యాడు? తన సొంత వాళ్ళని పక్కన పెట్టేశాడు. ఆ ఆ సమయంలో చూడండి ఎంత ధైర్యంగా ఉంది. ఎట్టో బతుకుతారబ్బా వీళ్ళు, ఇబ్బంది ఏం లేదు, నేను లేకపోయినా వాళ్ళు బతుకుతారు, ఎంత ధైర్యంగా ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు అసలు. అలా అంటే సొంత భార్య పిల్లల్ని వదులుకోగలిగాడు, పేరు వదులుకోగలిగాడు, తన తన స్థానం హోదాను వదులుకోగలిగాడు, అన్ని తృణప్రాయంగా వదిలేశాడు అట్నే. అసలు లెక్కే చేయలే అసలు. రెండో ఆలోచన కూడా ఆలోచించాలి అసలు. కానీ ఇప్పుడు వచ్చేసి అసలు జింక అడవిలో అది అది తిరిగే దాని స్వభావం అది. ఇట్లా మొదటిసారి కాదు, ఎన్నోసార్లు జింకలు చనిపోయి ఉన్నాయి, ఎన్నోసార్లు ఒంటరైన జింకలు ఉన్నాయి, కానీ అవి కూడా బతికేస్తున్నాయి, ఎట్టో ఒకట్లా బతుకుతాయి అవి కూడా. కానీ మనసు ఎంత ట్రిక్కీ అంటే ఏం లేదు, అంతా మన కంట్రోల్లో ఉంది, ఏం కాదు, అంతా బానే ఉంది అని చెప్తూనే ఉంటది అది. ఏం లేదు, ఇంకా జపం చేస్తూనే ఉన్నాం, ఏం లేదు, అన్ని బానే ఉన్నాయి అట్లాగే అనిపిస్తుంది, అలాగే అది మనల్ని మోసం చేస్తూ ఉంటుంది అది. కానీ ఎప్పుడు మనం దూరం అయిపోయి ఉంటామో, ఎప్పుడు మనకి భగవంతుడి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఉంటుందో మన అంచనా కూడా వేయలేమన్నమాట. సో ఈయన కారణం ఏమంటున్నాడంటే, నేను గత కర్మ ఫలాల కారణంగా, అంటే ఆ జింకకి నాకు ఏదో ఒక బలమైన, ఏదో గతంలో ఆ బలమైన రుణబంధం ఏదో ఉండుండొచ్చు. ఆ బలమైన రుణబంధం ఎంత స్ట్రాంగ్ అంటే మేబీ ఆ జింక్ ఇతన్ని ఆ స్థాయిలో చూసుకుందేమో గత జన్మలో. అది మానవ జన్మ ఎత్తి ఇది ఇది భరతుడు వేరే స్థితిలో ఉంటే. కాబట్టి దాన్ని చూసుకొనే తీరాలి. దాని గురించి మన జీవితాన్ని ఎంతో కొంత మన సమయం ఇవ్వాల్సిందే అనే స్థితికి వచ్చేసింది అంటే బహుశా ఖచ్చితంగా గతంలో
తను మనం చేసినటువంటి ఆ, పుణ్యకర్మో లేకపోతే ఆ కర్మ ఫలము బహుశా అది చాలా బలంగా ఉండిందేమో. లేకపోతే సొంత వాళ్ళు వదిలేసుకొని దీని ట్రాప్లో ఎలా పడతాడు అసలు? అతను జింకపై ఎంత ఆసక్తిని ఎలా చూపించగలుగుతాడు? ఇది ఖచ్చితంగా అతని గత కర్మల వలనే. కాలక్రమేణా ఎలుక సృష్టించిన రంధ్రంలోకి ప్రవేశించే పాముతో పోల్చబడిన మరణం అని ముందు ఉంది. అతని ముందు ఉంది. ఇది ఒక ట్రాప్ ఇది. సంబంధాలు, ఎస్పెషల్గా కృష్ణ సంబంధ కృష్ణ భక్తి సంబంధాలు కాకపోతే, కృష్ణ భక్తికి సంబంధించినటువంటి సంబంధాలు కాకుండా మిగతా అన్ని సంబంధాలు ఒక ట్రాప్ అన్నమాట మన జీవితాల్లో. మన జీవితాల్లో ఒక ట్రాప్ అది. జింకను చూడడం తప్ప? తప్పే కాదు. జింక మీద జాలి చూపించడం తప్ప? తప్పే లేదు. మన వాళ్ళకి బాగా లేకుండా ఉంచినప్పుడు మనం పోయి వాళ్ళు చూసుకోవడం తప్ప? తప్పు లేదు. ఎవరైనా మరణించారు, మనం వాళ్ళకి చెడుల వాళ్ళు ఉన్న తప్ప? తప్పే లేదు. ఇదేది ఎక్కడ కానీ ఇదేమైనా ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నామా? ఉల్లంఘించట్లేదు. కానీ అవే ట్రాప్లు అవ్వచ్చు. ఎలుక తానుగా వేసుకున్న బొక్కకి దాంట్లో పాము దూరే అవకాశం ఉంది. మనం అలర్ట్గా లేకపోతే, మన భక్తుల సాంగత్యం లేకపోతే, గురువు యొక్క దశానిర్దేశాలు కానీ మనం లేము అనుకోండి, మంచి సంబంధాలు లేదా వాళ్ళ మంచి కోసమని మనం చేసేది మనకు ట్రాప్ అయిపోవచ్చు. ఇన్ని రోజులు మనం నిలబెట్టుకున్నటువంటి మనం కష్టపడి మనం మంగళహారతులకి కష్టపడి మనం జపం చేసింది, కష్టపడి సేవ చేసింది, ఇవన్నీ ఈ ట్రాప్లోకి వెళ్ళిపోవచ్చు. అనుక్షణం మనం భక్తుల సాంగత్యంలో మనం వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోకపోతే ఏ సిచ్యువేషన్ మనకి ట్రాప్ అవ్వచ్చు. ఎలా ఉండదు? మంచిదే, ఇదంతా కరెక్టే, మంచిదే, అందరూ చేస్తున్నారు. శాస్త్రాలు కూడా చెప్పబడింది. ఇదంతా కూడా తల్లిదండ్రులు చూసుకోవడం శాస్త్రం చెప్పింది. ఏదైనా ఒక జంతువు మరణ సమయంలో ఉంటే మనం దాన్ని చూసుకోవాలా, కరుణతో కరుణ చూపించాలి మనం. అది కూడా శాస్త్రంలో ఉన్నదే. మరి శాస్త్రంలో ఉన్నది మన సాధనని వదులుకునే అంత స్థితికి ఎందుకు తీసుకెళ్ళింది? అన్ని శాస్త్రంలోవే ఇవన్నీ కూడా. సామాజికంగా మంచి పనులే ఇవన్నీ కూడా. కానీ మన సాధనని వదులుకునే ట్రాపు, మన సేవలు వదులుకునే ట్రాపు, అవి చాలా డేంజర్ అవి. ఉదాహరణకు మనం ఆ రోజు మనం అనుకున్నామో షెడ్యూల్, రోజు నేను కనీసం ఒక గంట నేను చదువుతాను అని అనుకో. సాధారణ పరిస్థితుల్లో ఒక షెడ్యూల్ వేసుకోండి సార్, నేను రోజు ఒక గంట కంపల్సరీగా నేను భగవద్గీత భాగవతానికి నేను టైం ఇస్తాను, చదువుతాను. మనకి ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ రోజులు కూడా మనం చదవాలి. మేబీ ఒక 10 నిమిషాలు చదవాలి. మీకు గంట మనం గంట టైం ఇచ్చే అంత పరిస్థితులు అక్కడ ఉండకపోయి ఉండొచ్చు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో. కానీ 10 నిమిషాలైనా మనం చదవాలి. 10 నిమిషాలు చదివేటట్టు మనం అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అది ఎన్ని రోజులు ముగుస్తుందో మనకే తెలియదు. మనం అనుకుంటాం అనమాట, ఏముంది ఇది ఒక 10 రోజులేలే, ఇది ఒక నెలేలే, ఒక 6 నెలలేలే మనం అనుకోవచ్చు. అది మన మనసు మనకి చూపించే ట్రాప్ అన్నమాట అది. అంత ఉదాసీనంగా మనం ఎప్పుడు ఉండడానికి లేదు అసలు. మన కంట్రోల్లో మనం ఉన్నామని అనుకోవడమే పెద్ద మాయ అది. అంతా చక్కగా జరిగిపోతుందిలే, నేను అనుకున్నట్టే జరిగిపోతుంది, మనం కొంత దూరంగా ఉన్నా పర్వాలేదు అనుకున్నా, అది మహామాయ అది అసలు అది. ఓకే, నేను రోజు 32 మాలలు నేను చేస్తాను అనుకో ఉండొచ్చు. ఓకే,
కొన్ని ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం 16కి వచ్చేస్తాం అంతే. ఆ రోజుల్లో మనం 16కి వచ్చేయాలి, ఖచ్చితంగా జపం చేయాల్సిందే. 4 రోజుల సేవ, 5 రోజుల సేవ అనుకోండి. ఓకే, 5 రోజుల సేవ అట్లీస్ట్ ఒక రోజున మన సేవ పోవాల్సింది అట్లా. అంటే అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం. బావా స్టేజ్ లో ఉన్నాడు, అన్ని వదిలేసుకున్నాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే తన రాజ్యం వదిలేటప్పుడు, ఆ, కుటుంబాన్ని, సంసారాన్ని పక్కన పెట్టినప్పుడు తను ఉన్న స్టేజ్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ముక్తి పొందేశాడు అతను. బాబా స్టేజ్ అంటే ఇంకా ముక్తి. ఇంకా తనకి అటువంటి శారీరకమైనటువంటి ఏ ప్రభావం తన మీద లేదు, ఆ స్థాయిలో ఉన్నాడు అనమాట. అతను ఆ స్థాయి వ్యక్తి ఇక్కడ పడ్డాడు అంటే మన పరిస్థితి ఏందో మనం ఆలోచించుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఒక చక్కగా ఆ, ఒక లైన్లో మనం పడ్డామో, మనం ఒక ఒక పద్ధతి ప్రకారంగా వెళ్తూ ఉన్నామో, డెఫినెట్గా జీవితాల్లో ఎప్పుడు ఒకలాగా ఉండవు, పైన కింద మీద పడతా ఉంటాయి. ఆ సందర్భంలో కూడా ఓకేనా, మనం చేయవలసినవి ఆ స్థాయిలో చేయకపోయినా ఎంతో కొంత రోజు దాన్ని టచ్ చేస్తూ రావాలి, దాన్ని టచ్ చేసుకుంటూ అట్లాగే మనం పెట్టుకోవాలి మనం. అంటే దాని టచ్లో ఉండాలన్నమాట. అదర్వైజ్ చాలా కష్టం అన్నమాట. ఓకేనా? మనసు మన స్నేహితుడిలాగే వ్యవహరిస్తుంది ఆ టైంలో. ఏం కాదు, ఈ ఒక్కరోజు చదవకపోతే ఏం కాదులే, నీకు చాలా పని ఉంది ఈరోజు, నీకు చాలా, నిజంగా నీకు చాలా సమస్యలు వచ్చాయి, కృష్ణుడు అర్థం చేసుకుంటాడులే, నువ్వు చదవకపోయినా పర్వాలేదులే అంటూ. అయితే గురువు అర్థం చేసుకుంటాడులే, ఏం కాదు. అట్లానే మనం చూసాం కదా. ఆ గతంలో మనం పురంజనుడి కథలో కావచ్చు, వాటన్నిటిలో కూడా అది ఎంటర్ అయ్యేటప్పుడు సూదిలాగా ఎంటర్ అవుతుంది అంతే. సూది ఎంటర్ అయినప్పుడు మనకేం నొప్పి ఏమనిపించదు అసలు. అసలు దాని ప్రభావం మనకి ఏం కనబడే కనబడదు. తర్వాత దెబ్బలాగా బయటకు వస్తుంది తర్వాత. ఆ టైంలో ఎవరు చెప్పినా మనం వినం అన్నమాట ఆ టైంలో. భక్తులు మనకి వార్నింగ్స్ ఇస్తుంటారు, భక్తులు మనకి సలహాలు ఇస్తుంటారు, భక్తులు మనం అన్నీ నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు ఇక్కడ. దీంట్లో కూడా ఇదే క్లాసులో మనం చూసాం. బంధించినటువంటి జంతువుని వేటగాడు కూడా నమ్మడు, మహాత్ముడు కూడా మనసును అసలు నమ్మనే నమ్మడు. అత్యంత క్లియర్ అంటే సిచ్యువేషన్స్ మన లైఫ్లో గందరగోళం వచ్చినప్పుడు, ఓకేనా, సాధన మన సేవ విషయంలో మనం కాన్స్టెంట్ టచ్లో లేమనుకోండి, 2 రోజులు చాలు గ్యాప్ మనకి మొత్తం తారుమారు చేసేస్తుంది. అంటే మనం అంత, ఒక విధంగా చెప్పండి, మనం అంత బలహీనంగా ఉండేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి అన్నమాట. కాబట్టి కాలక్రమేణా ఎలుక సృష్టించిన రంధ్రంలోకి ప్రవేశించే పాముతో పోల్చబడిన మరణం అతని ముందు ఉంది. పతనం అనేది ఖచ్చితంగా ముందు ఉంది. సో దేన్ని ఒకటికి 2 సార్లు కదా, మన సాధారణ భక్తి జీవితంలో నుంచి మార్పులు వచ్చాయి అంటే మనం ఇంకా చాలా అలర్ట్గా ఉండాలి. ఆ సమయంలో కూడా అవకాశాలు వచ్చేటివి మనం వదులుకోకుండా మాక్సిమం బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. నిజంగా భరత మహారాజు యొక్క జీవితం ప్రతి సాధకుడు చాలా నిశితంగా గమనించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి దీంట్లో. పెద్ద పెద్ద వాటిని దాటేశాడు. ఏది కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని పక్కన పెట్టడం. ఈ అసలు దాటలేం మన వల్ల అసలు కాదు అవన్నీ. సాధారణ పరిస్థితి మన వల్ల అసలు కాదు అది. అతను దాటేశాడు అంటే ఆలోచించుకోవచ్చు ఇంకా. సొంత వాళ్ళ మీద మనకి అంత సెంటిమెంట్ లేనప్పుడు ఇంకెవరి మీద మనకి సెంటిమెంట్ అంత ఉంటుందా మామూలుగా అయితే.
ఉండనే ఉండదు అసలు. కానీ ఎలా మాయ ఎలా తీసుకుందో చూడండి ట్రాక్ లోపలికి. సో అటు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే భక్తుల సహాయం తీసుకోవాలి. ఒక నేను రాకపోతే నాకు ఫోన్ చేయి, నేను చేయకపోతే నువ్వు నాకు నన్ను అలర్ట్లో పెట్టు. అందుకు మన భక్తుల్ని మనం దీన్ని ఉపయోగించుకోవాలి మనం ఇలాంటి సిచ్యువేషన్స్లో. ఏమో నేను ఆ ట్రాప్లోకి వెళ్ళి అటు పోతానేమో, ఒకసారి నన్ను రోజు ఒకసారి నాకు ఫోన్ చేస్తా ఉండండి. ఈరోజు నేనైతే క్లాస్ మిస్ అయ్యాను, ఈరోజు ఏం చెప్పారు ఒకసారి నాకు చెప్పండి. ఈరోజు ఇలా ఏంటి, ఈరోజు ఏంటి, అలా ఏంటి, మనము అత్యంత జాగ్రత్తగా ఉండాలి. భక్తుల యొక్క సహాయం తీసుకోవాలి ఇప్పుడు. ఓకే. ఒకవేళ నేను ఆదమర్చినా సరే మీరు మాత్రం నాకు గుర్తు చేయండి. నాకు ఏదో ఒకటి మీరు చదివే దాంట్లో, లేదా మీరు ఏదైనా ఫాలో అవుతుంటే నాకు కూడా రెండు విషయాలు నాకు కూడా చెప్పండి. భక్తుల సాంగత్యం అంటే అదే కదా. అది ఊరినే కలిసినంత వరకు హాయ్ బాయ్ చెప్పుకొని వెళ్ళిపోవడం, అదే భక్తుల సాంగత్యం అంటే. నా గురించి ప్రార్థించండి, చూడు నేను వచ్చిన ఇప్పుడు వచ్చి 15 రోజులు అయితే నేను సేవకు రాలేకపోతున్నాను, దయచేసి నువ్వు నా గురించి దేవుడికి ప్రార్థించు, నేను త్వరగా దీంట్లోంచి బయటికి రావాలని. గత నెల నుంచి నేను క్లాస్కి రాలేకపోతున్నాను. ఇంకెందుకు మరి భక్తులు ఉండేది అక్కడ. మనకి వస్తాయి, ఎవరికైనా వస్తాయి సిచ్యువేషన్స్. ఎవరికైనా వస్తాయి ఇవి. మనకు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఆధారపడాలి, వాళ్ళకు వచ్చినప్పుడు మన మీద ఆధారపడాలి. మనకు అన్నీ బాగున్నప్పుడు ఉండేది కాదు, మనకు బాగలేనప్పుడు ఇంకా ఎక్కువ ఆధారపడడం నేర్చుకోవాలి. లేకపోతే ఎలుక సృష్టించిన బోన్లోకి మనం వెళ్తాం అన్నమాట. మనం ఆ ట్రాప్లోకి వెళ్ళిపోతాం ఇంకా. వాళ్ళ వాళ్ళ నుంచి మనకి ఆ సిచ్యువేషన్స్లో మనల్ని సో థింగ్స్కి మనల్ని మెయింటైన్ చేయమంటున్నారు అని అంటే, అది ఒక విధంగా కృష్ణుడు మనకి ఇచ్చినటువంటి ఇదే అన్నమాట. అది మనకి తెలియకుండానే మనల్ని భగవంతుడు మనల్ని మళ్ళీ దీంట్లోకి తీసుకురావడానికి ప్రయత్నించడం అన్నమాట, అంతే. అంటే మనం వాటిల్ని చాలా సీరియస్గా పరిగణించాలి వాటిల్ని. ఏదో ఆసామాషిగా కొట్టిపడేయడానికి లేదు అవన్నీ. నాకు తెలుసు, మాకు తెలుసు, ఇట్లా అట్లా అదంతా ఇదింత. నో. ఒకటికి రెండు సార్లుగా ఒకసారి ఆలోచించుకోవాలి దాని గురించి. సో ప్రతి మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఈరోజు జరగచ్చు, రేపు జరగచ్చు, 10 సంవత్సరాలు కూడా జరగచ్చు. బట్ హోల్ పాయింట్ ఏంటి అని అంటే, నేను రోజు నేను నా సాధన, నా సేవ కొనసాగడానికి కావాల్సిన ప్రయత్నాలు అది నిరంతరం జరుగుతున్నాయా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. అంతా బాగా జరుగుతున్నట్టే ఉంటుంది, కానీ ఎప్పుడో దూరం అయిపోయి ఉంటాం. మరణ సమయంలో రాజు ఆ జింక తన సొంత కొడుకులాగే తన పక్కన కూర్చొని తన మరణం గురించి విలపిస్తున్నట్టు చూశాడు. ఆయన దాని గురించి మదన పడుతూ మదన పడుతూ మదన పడుతూ ఆఖరికి ఆఖరికి ఉమ్, తన తను ఎంత డిప్రెషన్లోకి, ఎంత ఆవేదనకు గురయ్యాడంటే, తను దాని మీద దాని మీద ఉన్న ఆసక్తితో లోపల లోపల కూలిపోయాడు. ఏది ఎట్టబోయింది, ఎట్టబోయింది, ఎక్కడికి పోయిందని మనం చూస్తాం కదా. మన 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 సాధారణ జీవితాల్లో కూడా.
మనకి బాగా మ్, మన జీవితానికి అత్యంత దగ్గరైన వాళ్ళు, మనకు అనురాగం అనుబంధం ఉన్న వాళ్ళకి ఏదైనా అయిందనుకో, ఎస్పెషల్గా భార్య భర్తల మీద, భార్య దూరమైనా లేకపోతే భర్త దూరమైనా వాళ్ళు కోలుకోవడం చాలా కష్టమైపోతుంది. అట్లా వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కూడా ఒకసారి హాస్పిటల్లో చేరిపోయి ఆ హాస్పిటల్లో అలాగే తలుచుకుంటూ వాళ్ళకే చచ్చిపోతారు వాళ్ళు. మనం అంటూ ఉంటాం ఎందుకు అయిపోయింది అయిపోయింది, మనకి ఇంకా చాలా ఉన్నాయి, పనులు చేసుకోవాలా, మన మీద ఆధారపడిన వాళ్ళు చాలా, ఇంకా పిల్లలు ఉన్నారు. అసలు వాళ్ళకి లోపలికి ఎక్కనే ఎక్కదనమాట అది. కానీ వాళ్ళు అలాంటి స్థితికి వాళ్ళే కొని తెచ్చుకున్నారు, ఎందుకంటే అంత ఆసక్తి పెంచేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అంత ఈజీగా నువ్వు అట్లా కాదమ్మా, ఇట్లా ఇట్లా కాదు నాయనా అట్లా అంటే అసలు వాళ్ళు దాన్ని తీసుకునే పరిస్థితి ఉండదు కదా అసలు అక్కడ. వాళ్ళు ఆ ట్రాప్ లోకి వెళ్ళిపోయారు ఇంకా అంతే. అట్లా లాస్ట్ మూమెంట్ లో ఇతను కూడా అదే స్థితికి వచ్చేసాడు అనమాట. జింక లేదు, జింక కనబడట్లేదు అని చెప్పేసి దానికోసం వెతికాడు, సూర్యుడిని అడిగాడు, చంద్రుడిని ప్రార్థించాడు. అతను ఏ స్థితికి వచ్చాడంటే తనే బలహీనం అయిపోయేసి తానే లేలేని పరిస్థితిలో అలా పడున్నాడు అనమాట. ఇంకా తన ప్రాణం పోతున్నప్పుడు తనకి ఎటువంటి పిక్చర్ వచ్చిందంటే మనసులో ఆ జింక తన మరణం గురించి అది బాధపడుతుందేమో అని. అది విలపిస్తున్నట్టుగా అతను చూశాడు. మొత్తానికి అతను ఆ స్థితిలో అంటే ఇంకా పూర్తిగా శక్తి క్షీణించిపోయేసి ఇంకా ఓపిక లేకుండా ఇక తను తాను బలహీనం అయిపోయిన పరిస్థితిలో యాక్చువల్గా అక్కడికి ఈ జింక్ వచ్చింది. కానీ ఆల్రెడీ ఇంకా పూర్తిగా తను మరణల అంచులోకి వచ్చేస్తున్నాడు. అది భరతుడు ఇలా పడిపోయి ఉన్నాడు అన్నది చూసి ఓకేనా, అది బాధపడ్డాన్ని చూశాడు. దాని ఫలితం ఏంటి అంటే తత్ఫలితంగా తన భౌతిక శరీరం వదిలిపెట్టిన తర్వాత తనకి జింక శరీరాన్ని మళ్ళీ పొందాడు. మరణ స యం యం వాపి స్మరణ్ భావం తజంతంతే కలేవరం తాం తామైవేతి కౌంతేయ సదా సద్భావ భావిత. సో మరణ సమయంలో మనం ఎవరిని తలుచుకుంటామో, దేని మీద మన మనసు పూర్తిగా ఆసక్తి చెందుతుందో, అతను ఖచ్చితంగా ఆ భావంగ శరీరం మళ్ళీ వచ్చేస్తుంది. అయితే మనం భగవద్గీత 8వ అధ్యాయంలో 6వ శ్లోకంలో మనం చూసామో ఓకేనా, అదే ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఆయనకి. సో మరణ సమయంలో ఆసక్తి అంతా ఎవరి మీద ఉంది? జింక మీద ఉంది. సో కాబట్టి ఇప్పుడు జింక శరీరాన్ని అతను పొందాడు. ఎగ్జాక్ట్ గా జరుగుతుంది అనమాట. జరిగే తీరాలి. భగవద్గీతలో ఏం చెప్పారో జరిగే తీరాల్సింది. అంటే ఇప్పుడు దాకా ఆయన కష్టపడిందంతా ఏమైంది అయితే ఇప్పుడు? అంత సామాన్య విషయం కాదు కదా త్యజించడం అంటే. సామాన్య విషయం కాదు అసలు త్యజించడం. ఎంతో సాధన చేశాడు కదా. సో ప్రజలకి యజ్ఞాల రూపంలో వాళ్ళకి ప్రయోజనం చేకూర్చారు. వాళ్ళంతా భక్తులుగా ఉండడానికి తనకు కావాల్సిన వ్యవస్థలు చేశాడు. అయితే ఆయన ఒక ప్రయోజనం పొందాడు అనమాట. ఏంటి ఆ ప్రయోజనం అంటే జింక శరీరం పొందినప్పటికీ కూడా అతను తన గత జీవితాన్ని మర్చిపోలేదు. ఏంటి, తాను ఏ విధంగా జింక ట్రాప్ లో పడ్డాడు అన్న విషయము తనకు గుర్తుంది. శరీరం మారినా కూడా ఆలోచనలు మారల. పునర్జన్మ తీసుకున్నాడు కానీ గతం గుర్తే ఉంది. ఇది స్పెషల్ కేసు. ఇది భగవంతుడి దయ.
సో ఒక క్వశ్చన్ రావచ్చు. బావా స్టేజ్ లో ఉన్నవాడు ఆల్రెడీ అనర్థాల నివృత్తిని దాటేశాడు కదా. అంటే అనర్థాల నివృత్తి కానీ స్టేజ్ కానీ దాటేసాడు. నెక్స్ట్ వచ్చే నిష్ఠ. మనం నువ్వు చెప్పుకున్నాం. నిష్ఠ స్టేజ్ లో ఇంక అతని మీద ఎటువంటి ప్రభావాలు అంటే భౌతికంగా గుణ ప్రభావం కావచ్చు, లేదా కర్మ లెక్క ప్రభావం అసలు ఉండనే ఉండదు కదా నిష్ఠా స్టేజ్ లో. అలాంటప్పుడు ఆ తర్వాత ఆసక్తి, రుచి, తర్వాత ఆసక్తి, తర్వాత భావలో భావ అంటే ఆల్మోస్ట్ అష్టసాత్విక వికారాల్ని కొంత దాని యొక్క ఉమ్, ప్రభావంలో తాను ఆ, ఉక్కిరి బిక్కిరవుతూ ఉంటాడు అతను. శరీర శరీర రోమాలు నిక్కబొడుచుకోవడం, కళ్ళలోంచి ఆనందంతో కన్నీరు రావడం, ఓకేనా, ఒళ్ళు గగురు పొడ్చడం. ఆ స్టేజ్లో ఉన్నవాడు ఎలా పడ్డాడు, ఇప్పుడైతే ఈ స్టేజ్కి ఎలా పడ్డాడు? అసలు నిష్ఠలోనే స్టేజ్లోనే తనకి ఇంకా అతను అంటే ఆల్మోస్ట్ ఇస్ కన్ఫర్మ్డ్. ఇంకా మళ్ళీ ఇంకా వచ్చి ఈ ప్రభావాలు ఇంకా పడ్డ ఇంకా అక్కడ నుంచి పరమాత్ముడు గైడ్ చేస్తాడు. ఇంకా పరమాత్ముడు మన యొక్క షెడ్యూల్ని, మన కార్యకలాపాలన్నింటినీ కూడా ఆయన యొక్క ఆధ్వర్యం వెళ్తుంది. అది దాటినంత వరకు మన కర్మలు, గుణ ప్రభావాలు మనల్ని గైడ్ చేస్తాయి మనల్ని. కానీ ఇక్కడ మరి బాబా స్టేజ్లో ఉన్నవాడు అసలు ఎలా వచ్చాడు, ఇక్కడికి ఎలా పడ్డాడు? ఇది కృష్ణుడు ప్రత్యేకంగా తనని ఎంచుకున్నాడు అనమాట, మనకి పాఠం నేర్పించడానికి. బాబా స్టేజ్లో ఉన్నవాడు పడగలిగితే మన స్టేజ్లో ఉన్నవాడు ఎంత సులభంగా పడిపోతాడు అని. ఆ స్థాయిలో కూడా మనం అలర్ట్గా లేకపోతే మనం పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సాధకులుగా ఉన్నప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. నేను మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మనకి మంచి రోజుల్లో, చెడ్డ రోజుల్లో, ఏనా, సాధన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలా, సేవ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలా అన్న విషయం మనకి నేర్పించడానికే భగవంతుడు తన భక్తుల్ని వాడుకుంటున్నాడు అనమాట. లైక్ అర్జునుడు మనకు వాడుకున్నాడు కదా భగవద్గీతలో. ఒక బద్ధ జీవుడి స్థితికి భగవంతుడు స్వయంగా తన బద్ధ జీవుడి స్థితిలో పెట్టేశాడు అర్జునుడిని. సో దట్ మనం బద్ధ జీవులు ఉన్న మనకి అక్కడి నుంచి కొన్ని నేర్చుకొని మనం మన జన్మమృత్యుంజయ నుంచి బయటపడడానికి అర్జున్ ఎట్లయితే అక్కడ వాడుకున్నాడో ఇక్కడ భరతుడు కూడా అట్టేగా వాడుకున్నాడు. ఎప్పుడైనా సరే, ఏ స్థితిలో అయినా సరే, మరణ సమయం దాకా మనం అలర్ట్ గానే ఉండాలా. నేనేం చేశాను, నేను మంచిగా కదా చేస్తున్నాను, నేను మంచి మార్గంలో నేను ఉన్నాను, నేను మంచి వాళ్ళతోనే కదా ఉన్నాను, అవన్నీ మంచిదే. బట్ మన సాధన ఏమవుతా ఉంది, మన సేవా బాధ్యతలు ఏమవుతున్నాయి, మన శ్రవణం ఏమవుతా ఉంది. దాని మీద అవగాహన లేకుండా, దాని మీద గమనం లేకపోతే అదొక ట్రాప్ అయిన అర్థం చేసుకోవాలి మనం. రెండోది, మనకి ఇంకొక లెసన్ బలంగా నేర్పించేది అంటే అక్కడ భక్తుల సాంగత్యం లేదు అసలు. పులహాశ్రమంలో ఇతను ఒక్కడే ఉన్నాడు. భక్తులుగా నిజంగా కానీ ఉండుంటే, చూసుకో, నీ సాధన రోజు చేయట్లేదు ఇప్పుడు, ఏంది నీ ఆలోచనలు ఈ మధ్య ఎక్కువ జింక మీదకి వెళ్తున్నాయి ఏంటి? అది రాకపోతే నువ్వు ఈ స్థాయిలో విలపించాలా నువ్వు? అసలు నువ్వు నిన్ను నువ్వు వదులుకున్నావు ఏడదాకా వచ్చి ఈడకు రావడానికి. ఇది మనకు అవసరం లేదు అని మనల్ని అన్ని పరిస్థితుల నుంచి మనకి కాపాడేవాళ్ళు, రక్షించేవాళ్ళు వాళ్ళు భక్తులు. ఒకవేళ భక్తుల సాంగత్యంగా ఉండుంటే. ఓకేనా? కానీ ఒక్కడే ఉన్నాడు పులహాశ్రమంలో. ఒకవేళ ఒకవేళ వాళ్ళు చెప్పుంటే, ఇతను ఏదైనా ఆర్గ్యూ చేస్తుంటే కూడా వాళ్ళు దాన్ని కౌంటర్ ఇచ్చి తన్ని ఒప్పించేవాళ్ళు. ఇది ఇది కాదు మనం పోవాల్సిన దారి అని చెప్పి ఎట్లో కట్లా తన్ని ఆ, ఈ ట్రాప్ నుంచి బయట తీసేవాళ్ళు. ఓకే, ఒక రెండు మూడు రోజులు అటు ఇటు అయినా సరే, ఇప్పుడు చూడండి, మరణం తెచ్చుకున్నాడు. ఆ మరణం మళ్ళీ జింక గురించి ఆలోచించబడింది. భక్తుల సాంగత్యంగా ఉండుంటే అసలు దీని నుంచి త్వరగా దాని నుంచి బయటకు వచ్చేసి మరణ సమయంలో భగవంతుని తలుచుకుని ఇక్కడి నుంచి బయటపడిపోయేవాడు. సో
సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవచ్చు మనం. కానీ అంటే ఏ స్థాయిలో అయినా సరే మనం అలర్ట్గా ఉండాల్సింది. సో మన రకరకాలుగా ఉన్నాయన్నమాట, రకరకాల స్థాయిల్లో ఉండు. మాకు ప్రమోషన్ వస్తే, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే, ఇంకా ఎక్కువ నేను కృషుడు చేయొచ్చు. ప- ఏం పర్వాలేదు, ఈ 2 రోజులు నేను మంగళాతికి రాలేనులే, ఈ 2 రోజులు నేను సేవకు రాలేను, ఈ 2 రోజులు నేను కొద్దిగా జపం కొంచెం పక్కన పెట్టగలను. ఓకే. నేను దాని వెనకాల పడ్డాను. భగవంతుడు అడిగాడు మన డబ్బులు. భగవంతుడు అడిగాడా మనకి, నువ్వు ఆ స్థానానికి నువ్వు వెళ్ళాల్సిందే అని భగవంతుడు అడుగుతున్నాడా? మనకి దాని మీద ఆశ ఉంది. మనం ఈ సాకు చెప్తున్నాము, ట్రాప్లోకి వెళ్ళాము. భగవంతుని నిందించేదానికి ఏముంది? మన ఆసక్తి ఎలా ఉంటుందో కృష్ణుడు కూడా మన అట్లాగే గైడ్ చేస్తాడు. ఎగ్జాక్ట్ గా మనకి అలాగే గైడ్ చేస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నా సరే. మన నుంచి ఎవరైనా డిమాండ్ చేశారా, నువ్వు డబ్బులు ఇవ్వాలైనా ఈ ఈ జన్మాష్టమి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మేము మందిరం నడపలేము, నువ్వు ఇవ్వాలని ఎవరిని అడిగారా మనల్ని? లేదా కొంతమంది, మేము ఆ స్థానానికి వెళితే మేము ఇంకా ఎక్కువ బాగా ప్రచారం చేయొచ్చు, దానికోసం మేము ఇప్పుడు కష్టపడుతున్నాము, కష్టపడిన తర్వాత ఆ స్థానానికి వెళ్ళిన తర్వాత మేము ఇంకా ఎక్కువ మందికి మేము ప్రచారం చేయగలుగుతా ఉంటాం. ఇవన్నీ ట్రాప్లు అన్నమాట ఇవన్నీ. ఫ్యూచర్ని, భవిష్యత్తుని ఎవరు నమ్మడానికి లేదు. ఈ రోజు నిజం. ఈ రోజు నా జపం నేను కంప్లీట్ చేశానా, ఈ రోజు నా సేవ నేను కంప్లీట్ చేశానా, ఈ రోజు నేను చదవాల్సిన నేను చదివేశానా, ఇది నిజం. రేపు అనేది కళ అంతే. జరిగితే జరగచ్చు, లేకపోతే లేదు. ఈ రోజు నిజం. ఈ రోజు నేను చేయాల్సింది నేను చేసేస్తాను. రేపు సంగతి రేపు, ఆ తర్వాత చూద్దాం దాని సంగతి. కానీ మనసు ఏముంటుంది, ఈరోజు కొద్దిగా అలసిపోయి ఉన్నావులే, ఏం పర్వాలేదు, ఈరోజు నువ్వు కొంచెం స్ట్రెయిన్ ఎక్కువైంది, వద్దులే ఈరోజు, ఈరోజు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి నీ బ్రెయిన్ హీట్ అయిపోయింది, వద్దులే ఈరోజు కొద్దిగా కూల్ అవ్వు, రిలాక్స్ అవ్వు అని చెప్తుంది అది. ఎందుకంటే నేను లాస్ట్ 10 సంవత్సరాల నుంచి నేను ఒకరోజు కూడా నేను మిస్ చేయలేదు, కాబట్టి ఈ రోజు ఏం కాదులే, ఒక రోజుకి ఏం కాదు. నో ఛాన్స్. ఛాన్సే లేదు. ఛాన్స్ తీసుకోవడానికి లేదు. బాబా స్టేజ్లో ఉన్నవాడు పడినప్పుడు, సో మనలాంటి వాళ్ళు అడపదడప చేసేటి మనవి, అది కూడా సరైన భావనలు చేయము, ఏదో ఒక డ్యూటీ లాగా చేస్తాం, అంత వీక్గా ఉంది మన సాధన కూడా, అంతే వీక్గా ఉంది. మన సేవ కూడా అంతే వీక్గా ఉన్నప్పుడు ఇలాంటివి మన మన రోజులో ప్రతి క్షణం ఒక ట్రాప్ అన్నమాట మనకి. ఇవన్నీ రకరకాలుగా, ఈరోజు నేను రాలేకపోతున్నాను ఎందుకంటే మా అమ్మాయి పెళ్లి కావాలి, ఈరోజు నేను రాలేకపోయాను ఎందుకంటే మా వాడు సెటిల్ కావాలి, ఈరోజు నేను రాలేకపోతున్నాను ఎందుకంటే మా వాళ్ళకి అది అవ్వాలి, ఇది అవ్వాలి, అట్ట అవ్వాలి, ఇట్ట అవ్వాలి. అన్ని ట్రాప్లే ఇవన్నీ. ఈ రోజు రానోడు ఇప్పుడు రాలేడు. ఈ రోజు చేయలేని వాడు భవిష్యత్తులో చేయడు. ఈ రోజు చూసుకోలేని వాడు భవిష్యత్తులో చూసుకోలేడు. ఇది నిజం. ఎవరైతే ఇలా చెప్తూ ఉంటారో అసలు నమ్మే పరిస్థితే లేదు అసలు. అది ఛాన్సే లేదు అది. భవిష్యత్తు గురించి మాట్లాడితే 99% జరుగుతుందని గ్యారంటీ లేదు. 99% జరుగుతుందని గ్యారంటీ లేదు. ఇప్పుడు చేయకుండా ఫ్యూచర్లో జరుగుతుంది అని అనుకునే వాళ్ళు, వాళ్ళు చేస్తారు అనుకోవడం 99% నమ్మకం లేదు. నో, నో గ్యారంటీ, నో డౌట్ అందులో. ఛాన్సే లేదు అసలు. అవేవి భగవానికి అవసరం లేదు. అవేవి భగవానికి అవసరం లేదు.
మన సాధన, మన సేవ, మన శ్రవణం కావచ్చు, ఏదైనా కావచ్చు, మన భవిష్యత్తుని అద్భుతంగా మార్చడానికి ఇవి ఉండేది. అందుకని మన భవిష్యత్తుని తీసేవి ఇవన్నీ. ఇవి ఎప్పటికీ ఆటంకం కావు. మన భవిష్యత్తులో మనం బాగుండడానికి ఇవి తోడ్పడతాయే కానీ ఇవేవి ఆటంకాలు కావు అసలు. మనం ఏమనుకుంటున్నామంటే నేను అవన్నీ చేయాలంటే ఇవి నాకు ఆటంకాలు ఇప్పుడు, కానీ ప్రస్తుతం నేను ఇవన్నీ పక్కన పెడతాను అనుకుంటున్నాం మనం. మన జీవితంలో ఒక్కొక్కటి యాడ్ అయ్యే కొంది. సపోజ్ రేపు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి యాడ్ అయింది అనుకోండి, లేదా ఇంకొక ప్రమోషన్ యాడ్ అయింది అనుకోండి, మన బాధ్యతలు పెరగతాయే తప్ప తగ్గవు ఎప్పుడు. ఇప్పుడు బాధ్యతలు లేనప్పుడే లేదా కొద్దిగా బాధ్యతలు ఉన్నప్పుడే నేను చేయలేకపోతుంటే భవిష్యత్తులో పెళ్ళి అయితే వెంటనే సన్యాసం తీసుకుంటాం మనము తీసుకోం కదా. అప్పుడు మళ్ళీ వాళ్ళ తర్వాత వాళ్ళ అత్తమామలు, తర్వాత వాళ్ళ ఇది, తర్వాత వాళ్ళకి ఏం కావాలా, వాళ్ళకి ఏం ఏర్పాటు చేయాలా, వాళ్ళకి ఎట్ట చేయాలా, వాళ్ళకి 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 దానికి ఇబ్బంది రాకుండా మనం ఏం చూసుకోవాలా. ఇప్పుడే మనం జపం చేయట్లేదు, ఇప్పుడే మనం సేవ చేయట్లేదు, భవిష్యత్తులో వాళ్ళకి అంతా అయిన తర్వాత మనం చేయగలుగుతామా? ఈ స్థానంలోనే మనం చేయలేకపోతే ప్రమోషన్ వస్తే మనం చేస్తామా? ఇంకా బాధ్యతలు పెరిగాయి కదా అప్పుడు. సో ఏదైనా ఇల్లు కట్టుకున్న తర్వాత ఫ్రీ అయిపోతాం ఇంకా. ఎట్లా ఫ్రీ అవుతాము? సింపుల్ గా ఉన్నప్పుడు, లైఫ్ సాధారణంగా ఉన్నప్పుడే మనం ఏం చేయలేకపోతున్నాము. ఇవన్నీ ఎలుకేసే ట్రాప్ ఇదంతా. మాయేసే ట్రాప్ ఇదంతా. కాబట్టి ఈ రోజు నేను చేయలేకపోతే భవిష్యత్తులో చేసేదానికి అవకాశమే లేదు. ప్రతిదీ మన టైం తినేసేటివి అవన్నీ, మన టైం లాగేసేటివి అవన్నీ. ఇప్పుడే నాకు టైం లేదంటే అవి జరిగితే నాకు టైం ఎక్కడి నుంచి వస్తాయి అవి? ఈ రోజు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాము. సపోజ్ పెళ్ళింది అనుకో, వాళ్ళ అత్తమామలు ఏమనుకుంటారు, ఏనా? వాళ్ళ తోడుకోడలు ఏమనుకుంటారు, వాళ్ళ బంధువర్గం ఏమనుకుంటారు. ఇప్పుడు అనుకునే వాళ్ళు అప్పుడు కూడా అనుకుంటారు కదా వాళ్ళు. సో ఇప్పుడు చేయలేనప్పుడు అప్పుడైతే చేస్తాము. కానీ మనం సమర్థించుకుంటే సమర్థించుకోవచ్చు, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా పాయింట్ ఏంటంటే ఇది జరిగే పని కాదు. వీళ్ళు భవిష్యత్తులో వీళ్ళు సాధన చేయలేరు. భవిష్యత్తులో వీళ్ళు కృష్ణ చైతన్యాన్ని కొనసాగించలేరు, వీళ్ళు భక్తిని కొనసాగించలేరు. ఫినిష్. ఒక విధంగా చెప్పాలంటే జడభరతుడు వాటిని వదిలేసుకొని వచ్చాడు, మనం ఇంకా వదలలేదు. వదిలేసుకొచ్చిన తర్వాత ట్రాప్ లో పడ్డాడు. టైం ఉండి, ఆ స్థితిలో ఉండి మనం ఇంకా ఏది వదలలేదు ఇంతవరకు. మనం ఇంకా వదలకుండా భవిష్యత్తులో ఇంతకంటే బాధ చేసేదే ఉంది ఇంకా. ఇప్పుడు చేయలేకపోతే భవిష్యత్తులో జరిగేదే ఉంది ఇంకా అక్కడ. ఇంత డిస్కషన్ మనం ఎందుకు పెడుతున్నాము అని అంటే ప్రాక్టికల్ గా మనం చూస్తున్నాం ఇది ఎడబాటుడి కథలో. సింగిల్ పర్సన్, ఎక్కడ ఏ డైవర్షన్ లేదు, డిస్ట్రాక్షన్ లేదు, ఒకటే పని మీద ఉన్నాడు అంతే. మనకైనా ఇప్పుడు మనకి పోవాలి, ఇల్లు చూసుకోవాలా, మళ్ళీ మనం మనం చేసే ఉద్యోగాలను చేసే వాళ్ళకి మనం సమాధానం చెప్పాలి, వ్యాపారం చేసే కస్టమర్స్ చెప్పాలి, బంధువులకు సమాధానం చెప్పాలి, ఎన్నో వాటి మధ్యలో మనం ఇదై ఉన్నాం. కాబట్టి కొంచెం డిస్ట్రాక్షన్స్ రావడం ఈజీ. ఇంకా తప్పేం లేదు, తప్పదు కూడా ఇప్పుడు. ఎందుకంటే ఇంతమందితో మనకు ఉన్నాం కాబట్టి. కానీ జడభరతుడికి ఏం లేదు అసలు. భరతుడికి అసలు ఏం లేదు. ఒక్కటే ఉద్దేశంతో సింగిల్ గా ఒక లక్ష్యంతో ఉన్నాడు, క్లియర్ గా ఉన్న లక్ష్యంతో. అతను అట్లాంటి ట్రాప్ లో పడ్డాడు.
ఆ ఒక్కడుగా ఉన్నప్పుడే ట్రాప్లో పడుతుంటే ఓకేనా, ఇన్ని జరుగుతూ ఉంటే మన ట్రాప్లో పడకుండా ఎందుకుంటాము? కాబట్టి భక్తుల సాంగత్యంలో మన మనం చేయగలిగినవి మనమే కొద్దిగా పుష్ చేసుకోవాలి దాంట్లోకి. మనమే బలవంతంగా లాక్కోవాలి, పరిస్థితులు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా. లేకపోతే కష్టం. మనం సమర్థించుకునే ఇదిలో ఉన్నాం అనుకోండి, మనల్ని ఎవరు కాపాడలేరు. మనల్ని ఆదరించి మనకు పైన ఉన్నటువంటి అంటే గురువు అంటారా, లేకపోతే మన సీనియర్ డివోటీస్ భక్తులు అంటారా, వాళ్ళు కూడా ఏం చేయలేరు. మనం సమర్థించుకునే మోడ్లో మనం ఉన్నామంటే వాళ్ళు ఎవరు మనం కాపాడలేరు. సో వాళ్ళు మనతో అన్ని పరిస్థితుల్లో ఉండి కూడా, కాదండి కొద్దిగా మీరు ఖచ్చితంగా మీరు చెయ్యాలి, మీరు చూసుకోవాలి, మీరు ఉండాలి అంటే మీరు లేక జరగట్లేదని పాయింట్ కదా అక్కడ అసలు. మీరు చేయకపోతే మీరు మిస్ అవుతారేమో, మీరు వేరే ట్రాప్లోకి వెళ్తారా అనే కాన్సెప్ట్ చెప్తున్నారు అనమాట అది. అంతే. మనల్ని లేదండి మీరు, కొంతమంది అంటారు అనమాట, మేము పని పడిందండి, మేము ఇప్పుడు 8 మాలకే వచ్చేసాము, కొంచెం ఎమర్జెన్సీ పడిందండి, ఈ మధ్యలో ఇప్పుడు కొన్ని మాలలు మిస్ అవుతున్నాయి. నో, నో ఛాన్స్. 16 మాలలు అవ్వాల్సిందే. ఛాన్సే లేదు అక్కడ. అంటే ట్రాప్లోకి వెళ్తున్నాం అని అర్థం మనకు. జింగ ఉన్నప్పటికీ తన గత జన్మలో తన దృఢమైన భక్తి సేవ కారణంగా ఆ శరీరంలో తన పుట్టుకకు గల కారణాన్ని అర్థం చేసుకోగలిగాడు. తన గత జీవితాన్ని తలుచుకుంటే నిరంతరం తన కార్యకలాపాల గురించి పశ్చాత్తాపడి ఈ క్రింది విధంగా మాట్లాడాడు. భగవద్ తన గతం గుర్తొచ్చి, గత అంతా గతం గుర్తుంది. రే, రోజు పశ్చాత్తాపడుతుంది, ఎంత పెద్ద ట్రాప్ లో పడ్డాను నేను అసలు. హ్యాపీగా నా సాధన నేను చేస్తున్నాను. ఇంకా నేను ఎన్ని నుంచి బయటపడాల్సిన సమయంలో నేను ఈ చిన్న ఇది నన్ను ఏ స్థితికి ఈరోజు దిగదార్చింది. ఈరోజు నేను మళ్ళీ ఇంకో జన్మ చేయాల్సి వచ్చింది నేను ఇప్పుడు. ఇది భగవుని యొక్క దయ్యది. మనం 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 ట్రాప్ లో మనం వెళ్ళాము, కానీ భగవంతుడు వదలలేదు. తను ఈ జన్మలో అలర్ట్ గా ఉండడానికి, రాబోయే జన్మలో అలర్ట్ గా ఉండడానికి గతాన్ని గుర్తుండేటట్టు ఆయనకి మాత్రం పెట్టాడు. సర్వస చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. సో అలా తాను ఇప్పుడు ఈ జన్మ ఎందుకు వచ్చింది అబ్బా, లాస్ట్ టైం నేను దీన్ని తలుచుకుంటున్నాను, నా సాధన పక్కన పెట్టేశానని అతను లోపల లోపల మదన పడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు అనమాట. ఆ తర్వాత అతను ఈ విధంగా మాట్లాడాడు. ఎంత దురదృష్టం, నేను ఆత్మ సాక్షాత్కారం మార్గంలో నుండి పడిపోయాను. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగడానికి నేను నా నిజమైన కుమారుల్ని, భార్యని, ఇంటిని వదులుకున్నాను. అడవిలో ఏకాంత పవిత్ర స్థానంలో ఆశ్రయం పొందాను. భక్తి సేవలో నిమగ్నమయ్యాను. వినడం, ఆలోచించడం, జపించడం, పూజించడం మరియు దేవుడి పరమాత్మ వాసుదేవుని స్మరించడం. నా ప్రయత్నంలో నేను విజయం సాధించాను. అయితే నా వ్యక్తిగత మూర్ఖత్వం కారణంగా నా మనసు మళ్ళీ జింకపై మళ్ళింది. ఇప్పుడు నేను జింక శ్రేయాన్ని పొందాను, మరి నా భక్తి సాధనకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు నేను జపం చేయలేకపోతున్నానే, ఇప్పుడు నేను ఆ యజ్ఞం చేయలేకపోతున్నానే, దేవుడికి నేను అసలు దేవుడికి చేయవలసిన ఏ పరిస్థితిలో కూడా నేను లేనే ఈరోజు. ఎంత మూర్ఖపు నిర్ణయంకి వెళ్ళాను నేను. ఏంటా నిర్ణయం? సాధువులు వాళ్ళ సాధన పక్కన పెట్టైనా సరే వాళ్ళు ఆ, నిస్సాయితీలో ఉన్న వాళ్ళని కాపాడాలా, వాళ్ళని చూసుకోవాలా అని తాను సమర్థించుకున్నారు చూసారా. నేను సాధువుని కదా, నేను దయ చూపించకపోతే ఎవరు చూపిస్తారు దయ అని. సేమ్ ట్రాప్స్ అన్నమాట మనం కూడా. నేను తల్లిని కదా, నేను తండ్రిని కదా,
నేను సో అండ్ సో కదా, నేను చేయకపోతే ఎవరు చేస్తారు, నేను ఉండకపోతే వాళ్ళు ఎవరు చూసుకుంటారు, నేను లేకపోతే వాళ్ళు ఎట్ట చేస్తారు. సేమ్ డిట్టో టు డిట్టో అనమాట ఇది. సో నా మనసు మళ్ళీ వాళ్ళ మీదకే మళ్ళీంది, జింక మీదకి మళ్ళీంది. నా మనసు కూడా వాళ్ళ మీదకే మళ్ళీంది మళ్ళీ. నేను మళ్ళీ పొందాను. విచిత్రం ఏంటంటే అతను భావశైలిలో ఉండి ఆ స్థాయిలో తాను చేశాడు కాబట్టి భగవంతు దయదలిచిన గదేమో గుర్తుంది. మనకి ఎన్ని గుర్తుండవు మళ్ళీ తర్వాత. అదో ఎక్కడ పుడతామో మనకు తెలియదు, ఏ పరిస్థితిలో పుడతామో మనకు తెలియదు. ఆ రోజు మన చైతన్యం ఏ స్థాయికి వెళ్తుందో మనం చెప్పలేము మనం అప్పుడు. ఆ విధంగా భరత మన జింక శరీరాన్ని పొందినప్పటికీ నిరంతర పశ్చాత్తాపం ద్వారా అతను అన్నిటిపై అనాసక్తితో ఉన్నాడు. జింక శరీరంలో ఎక్కడ దేని మీద తన ఆసక్తి పోనివ్వలేదు. ఎందుకంటే అంత జాగ్రత్తగా ఉండడానికి తన గత స్మరణ తనకి గుర్తుండడం వల్ల ఈ విషయాలను ఎవరికీ వెల్లడించలేదు. కాలంజ్వరం పర్వతం తన తల్లిని వదిలిపెట్టాడు. అతను తిరిగి పులహాశ్రమానికి మళ్ళీ వచ్చేశాడు. ఆ జింక, అదే తల్లి జింకని వదిలేసింది. ఏదైతే భరతుడు ఉన్నాడో జింక శరీరంలో తల్లిని వదిలేశాడు. ఆ జింక ఆ భరతుడు జింక శరీరంలో మళ్ళీ పులహాశ్రమానికి వచ్చాడు మళ్ళీ. అన్నీ గుర్తున్నాయి కదా గతంలో. భగవంతుడి యొక్క దయ ఇది. తన పడిన కష్టానికి సాధన విషయంలో గతంలో భగవంతుడు దానికి కావాల్సినటువంటి అడ్వాంటేజ్ మళ్ళీ ఇచ్చాడు. ఆశ్రమంలో ఉండి చెడు సావాసాలకు బలి కాకుండా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. తన గతాన్ని ఎవరికి వెల్లడించకుండా ఎండిన ఆకులను మాత్రమే తిన్నాడు. అంటే జింక శరీరంలో అతను పరమాత్మ సాంగత్యంలో ఉంటూ జింక శరీరంలో మరణం కోసం ఎదురు చూశాడు. ఆ పవిత్ర స్థలంలో స్నానం చేసి చివరికి శరీరాన్ని వదులుకున్నాడు. ఇప్పుడు జింక శరీరంలో తను మళ్ళీ మరణించాడు ఇప్పుడు. సో మరణించిన తర్వాత మళ్ళీ అతనికి ఎటువంటి జన్మ వస్తుంది, ఎటువంటి వాళ్ళ మధ్యలో జన్మిస్తాడు మళ్ళీ ఇప్పుడు. ఓకేనా? అప్పుడు తన ఆలోచన సరళి ఎలా ఉంది, ఇది మనం రేపు క్లాస్లో చూద్దాం. ఓకేనా? ఈ 9వ అధ్యాయంలో. సో మనం ఈ 4-5 శ్లోకాల్లో ఎగ్జాక్ట్ గా జడభరతుడి యొక్క సిచ్యువేషన్కి మన దైనందిన జీవితంలో మనకు జరిగేటువంటి సిచ్యువేషన్స్, ఆయనకి ఏవైతే ఆసక్తులు ఉన్నాయో మనకి ఎగ్జాక్ట్ గా అదే ఆసక్తులు ఉన్నాయి. భగవంతుడు అతని ద్వారా మనం ఎటువంటి ట్రాపుల్లోకి వెళ్ళొచ్చో ఒక విధంగా మన సిచ్యువేషన్లో మనం ఎటువంటి ట్రాపుల్లోకి వెళ్ళొచ్చో మనకు ఒక విధంగా ఈ యొక్క జడభరతుడి యొక్క, సో జడభరత అనే పేరు ఇంకా రాలేదు, తర్వాత వస్తుంది జడభరత అని. సో ఈ భరతుడు ఎటువంటి ఆసక్తులతో ఆ, తాను మళ్ళీ జింక జన్మ ఎత్తడం, కానీ భగవంతుడి దయ తన గత జన్మ గుర్తుండడం, తర్వాత తాను తల్లిని త్వరగా ఆ సాంగత్యాన్ని వదిలేయడం. ఆయన మళ్ళీ పునఃాశ్రమానికి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఎటువంటి డైవర్షన్ లేకుండా, డిస్ట్రాక్షన్ లేకుండా అక్కడే ఉండి అది పవిత్ర స్థలంలో మళ్ళీ తాను తన శరీరాన్ని వదులుకున్నాడు. ఇంక వేరే కార్యకలాపాలకు దేంట్లోకి ఎంటర్ కాదు. ఉన్నదాంతో అడ్జస్ట్ అవుతూ ఉన్న వాటిని తింటూ ఎక్కడికి వెళ్లకుండా అదే చింతనలో సో తాను బాధపడ్డాడు. మరే నేను భక్తికి దూరం అయిపోయానే, ఈ శరీరంలో నేను జపం చేయలేకపోతున్నాను, ఈ శరీరంలో నేను సాధన చేయలేకపోతున్నాను, ఈ శరీరంలో నేను భగవంతుడిని ఆరాధించలేకపోతున్నానే అని తాను అలా మదన పడుతూ తన శరీరాన్ని వదిలాడు అనమాట. మీకు అది రేపు చూద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगतगुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, गौर प्रेम।